పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారుతోందా? పవర్ షేరింగ్ విషయంలో బ్లాక్మెయిల్ చేద్దామనుకున్న ఆ పార్టీని డీఎంకే పట్టించుకోవడం లేదా? డీఎంకే సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సీఎం స్టాలిన్ ఎందుకు చెప్పారు? డీఎంకే కాంగ్రెస్ మధ్య పొత్తు సీట్ల ఒప్పందంపై ఏం జరగబోతోంది? తమిళ రాజకీయాల్లో సునామీలా దూసుకొస్తున్న విజయ్ పరిస్థితి ఏంటి? తమిళనాడులో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఎంకే సొంతంగానే మెజారిటీ సాధిస్తుందని ప్రకటించారు. ఆ పార్టీకి పొత్తులతో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం తమిళనాడులో అధికార డీఎంకే, కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల పంచాయతీ నడుస్తోంది. ఈ అంశం వైపే ఇటీవల డీఎంకే ఎంపీ కనిమొళి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఈసారి కాంగ్రెస్ కు అధిక సంఖ్యలో సీట్లతో పాటు మంత్రివర్గంలోనూ చోటు కావాలని కోరుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే డీఎంకే అధినేత మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది. డీఎంకే ఒంటరిగానే మెజారిటీ సీట్లు సంపాదించడమే కాదు, 2021లో సాధించిన స్థానాల కంటే ఈసారి ఎక్కువ సీట్లు సంపాదిస్తామని నమ్మకంగా తెలిపారు. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం స్థానాలు 234. 2021లో జరిగిన ఎన్నికల్లో డీఎంకే 133 స్థానాలు సాధించి సొంతంగానే అధికారం ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ 25 సీట్లలో పోటీ చేసి 18 స్థానాల్లో గెలిచింది. అయినప్పటికీ మంత్రివర్గంలో చోటు దక్కలేదు. కొన్ని దశాబ్దాలుగా పొత్తుల్లో సీటు షేరింగ్ గాని, ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించే ఆనవాయితీ తమిళనాడులో లేదు. అయితే గతంతో పోల్చితే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు కోరుతోంది. ప్రభుత్వం ఏర్పాటయ్యాక మంత్రివర్గంలోనూ స్థానం కోరుతోంది. పవర్ షేరింగ్ లేకపోతే తమిళనాడులో కాంగ్రెస్ బలపడదనేది అధిష్టానం ఆలోచన. రాజ్యసభ స్థానం కోసం పట్టుబడుతోంది. సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్ తో డీఎంకే చర్చలు జరుపుతోంది. తమిళనాడులో పెద్ద సాంప్రదాయం ఏంటంటే 1967 నుంచి ఎప్పుడైతే డిఎంకే అధికారంలోకి వచ్చింది అప్పుడు నుంచి డిఎంకే అయినా అధికారంలో ఉన్నది, లేకపోతే ఏడీఎంకే అయినా వాళ్ళు తీసుకొచ్చింది ఏంటంటే వాళ్ళకి మెజారిటీ వచ్చినప్పుడు, వాళ్ళ అలయన్స్కి మెజారిటీ వచ్చినప్పుడు వాళ్ళే గవర్నమెంట్ రాష్ట్రంలో ఫామ్ చేస్తారు. వాళ్ళ మిత్రపక్షాలు ఎవరికి మంత్రి పదవులు ఏవి షేర్ అండ్ పవర్లో పంచుకోవటం ఎవరు. వాళ్ళ వ్యూ ఏంటంటే వాళ్ళు అధికారం పంచుకుంటే పెరుగుతారు, మనం తరిగిపోతాం, వాళ్ళు పాపులర్ అయిపోతారని వాళ్ళు చాలా టెక్నికల్గా చేస్తా వచ్చి ఏ మిగతా పార్టీలు ఎవరిని పెరగనివ్వకుండా చేశారు. ఇప్పుడు తమిళనాడులో ఎప్పుడైతే టీవీకే యాక్టరు పార్టీ పెట్టాడో ఆయన ఏమన్నాడంటే, నేను మిత్రపక్షాల పార్టీలు నాతో ఎవరు వస్తారో నా గవర్నమెంట్లో వాళ్ళు తప్పకుండా వాళ్ళకి వాటా ఇస్తాను అని చెప్పగానే అప్పుడు డిఎంకే మీద కూడా డిమాండ్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ నుంచి, అలాగే ఏడీఎంకే మీద కూడా వచ్చినాయి. మీరు అధికారంలోకి వస్తే మాతో పంచుకోవాలి. దానికి స్పష్టత ఇవాళ స్టాలిన్ ఏమన్నాడంటే మేమే ఫామ్ చేస్తామని చెప్పాడు. కాంగ్రెస్ పార్టీకి అడిగింది నేను చేయను అని చెప్పాడు. వార్నింగ్ కాదు, అది మేము ఇంతే పాలసీ అని చెప్పాడు. ఎందుకంటే ఆయన కనుక మేము పవర్ పంచుకుంటామంటే ఏడీఎంకే ఇమీడియట్గా అటాక్ చేస్తుంది, ద్రవిడియనిజం పోతుంది, ద్రవిడియన్ పార్టీస్ అధికారం పోతుంది, బయట నేషనల్ పార్టీస్ వస్తారు అని ఒక పెద్ద కంప్లైంట్ చేస్తారు. సో స్టాలిన్ ఈవేళ మేమే గవర్నమెంట్ ఫామ్ చేసుకోవటం అంటంలో 1967 నుంచి వచ్చే సాంప్రదాయాన్ని స్ట్రెస్ చేస్తున్నారు. ఈసారి ఎన్నికల బరిలో విజయ్ పార్టీ టీవీకే అడుగు పెడుతోంది. ఆయన ర్యాలీలకు భారీగా జనం కూడా హాజరవుతుండటంతో ఇప్పుడు అందరి దృష్టి ఆయనపైనే పడింది. త్రిముఖ పోటీ తప్పదంటున్నారు విశ్లేషకులు. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి డీఎంకే, ఈ పార్టీని గద్దె దింపడానికి అన్నా డీఎంకే హోరాహోరీ పోరు సాగిస్తున్నాయి. కాంగ్రెస్ తో పొత్తు కొనసాగుతుందని మాత్రం స్టాలిన్ చెప్పారు. రాహుల్ గాంధీతో తనకు సోదర అనుబంధం ఉందని పేర్కొన్నారు. రాహుల్ ను సొంత తమ్ముడుగా భావిస్తున్నానని చెప్పారు. విజయ్ రాకపోవడంతో అన్నా డీఎంకేలోకి టీటీవీ దినకరన్ కు చెందిన ఏఎంఎంకేని తీసుకొచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇటీవలే డీఎంకేని వదిలేసి విజయ్తో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమైంది కాంగ్రెస్. బ్యాక్ డోర్ టాక్స్ బెడిసికొట్టడంతో మళ్లీ ఇప్పుడు డీఎంకేతో మంతనాలు సాగిస్తోంది. కాంగ్రెస్ ను తమిళనాడులో జూనియర్ పార్ట్నర్ గానే చూస్తున్నాయి అన్ని పార్టీలు. సొంతంగా ఎదిగేందుకు స్కోప్ లేకపోవడంతో ఆ పార్టీ సతమతమవుతోంది. అటు బీజేపీ ఎంత ఒత్తిడి చేసినా తలొగ్గేది లేదని ఒంటరిగా పోటీ చేస్తానని టీవీకే విజయ్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. విజిల్ గుర్తు రావడంతో ఆయన ఉత్సాహంగా ఉన్నారు.
సాధారణంగా తమిళనాడు రాజకీయాలు దశాబ్దాలుగా డీఎంకే లేదా ఏఐఏడీఎంకే నేతృత్వంలోని కూటముల చుట్టూనే తిరుగుతున్నాయి. ఇలాంటి బలమైన వ్యవస్థల మధ్య కొత్త పార్టీ మనుగడ సాగించాలంటే పొత్తులు తప్పవని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇతర పార్టీలతో జతకడితే తమ పార్టీ సిద్ధాంతాలు నీరుగారిపోతాయని, కేవలం సీట్ల సర్దుబాటు కోసమే పొత్తులు పెట్టుకుంటే ప్రజల్లో తనపై ఉన్న విశ్వసనీయత తగ్గుతుందని విజయ్ భావిస్తున్నారు. విజయ్ అనుసరిస్తున్న ఈ వ్యూహం వెనుక ఒక లెక్కుంది. దశాబ్దాలుగా రెండు ప్రధాన పార్టీల పాలనను చూసిన తమిళ ఓటర్లు మార్పు కోసం ఎదురు చూస్తున్నారనేది మరికొందరి మాట. ముఖ్యంగా యువత. తటస్థ ఓటర్లను ఆకర్షించాలంటే పాత పార్టీలతో పొత్తులు పెట్టుకోకుండా స్వతంత్ర అస్తిత్వాన్ని చాటుకోవడం అవసరమని టీవీకే వ్యూహకర్తలు నమ్ముతున్నారు. ఒంటరిగా బరిలోకి దిగడం ద్వారా రాష్ట్రంలో నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో పాటు మార్పు కోరుకునే వారి మద్దతును పూర్తి స్థాయిలో తన ఖాతాలో వేసుకోవాలని విజయ్ భావిస్తున్నారు. అధికార పక్షం లేదా బీజేపీతో కలిసినా అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకుంటే భవిష్యత్తులో వారికి జూనియర్ భాగస్వామిగా మిగిలిపోయే ప్రమాదం ఉంటుందనేది విజయ్ ఆలోచన. ప్రస్తుతానికి ఫలితం ఎలా ఉన్నా సుదీర్ఘ రాజకీయ ప్రస్థానానికి పునాది వేసుకోవాలంటే సొంత బలంతోనే ప్రజల వద్దకు వెళ్లాలనుకుంటున్నారు విజయ్. చిన్న చితక పార్టీలు పోటీలో ఉన్న గతంలో తమిళనాడులో ద్విముఖ పోటీయే ఉండేది. ఇప్పుడు అది త్రిముఖ పోటీగా మారింది. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల చీలక వల్ల అంతిమంగా ఎవరికి లాభం చేకూరుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ విజయ్ గణనీయమైన ఓట్ల శాతాన్ని సాధించగలిగితే భవిష్యత్తులో విజయ్ మూడో ప్రత్యామ్నాయంగా మారతారు.